నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం మహాభారతం నుండి పట్టుదల మరియు గురుభక్తికి నిలువుటద్దంలా నిలిచిన ఒక గొప్ప వీరుని గాథను విందాం. అతడే ఏకలవ్యుడు. ఏకలవ్యుడు ఒక సామాన్య గిరిజన బాలుడు. అతనికి ప్రపంచంలోనే గొప్ప విలుకాడు కావాలని బలమైన కోరిక ఉండేది. ఆ కోరికతో అతను విలువిద్యలో ఆచార్యుడైన ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళాడు. కానీ ద్రోణుడు, నేను కేవలం రాజకుమారులకు మాత్రమే విద్యను నేర్పుతాను అని చెప్పి ఏకలవ్యుడిని శిష్యుడిగా స్వీకరించడానికి నిరాకరించాడు. కానీ ఏకలవ్యుడు కుంగిపోలేదు. అడవికి తిరిగి వెళ్ళి ద్రోణాచార్యుని మట్టి ప్రతిమను తయారు చేసి ఆ ప్రతిమనే తన గురువుగా భావించి పగలనక రాత్రనక ఎంతో ఏకాగ్రతతో విలువిద్యను సాధన చేశాడు. అతని పట్టుదల ఫలించి సాటిలేని విలుకాడుగా ఎదిగాడు. చివరికి గురుదక్షిణగా తన బొటనవేలునే కోసి సమర్పించి తన గురుభక్తిని చాటుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, నిజమైన పట్టుదల, అంకితభావం ఉంటే ఎలాంటి విద్యనైనా సాధించవచ్చు. గురువు పట్ల చూపించే గౌరవం మరియు భక్తి మనల్ని ఉన్నత శిఖరాలకు